మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. చాలా మందికి ఐఏఎస్, ఐపీఎస్ పాస్ అయి జిల్లా కలెక్టరు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కావాలంటే దారి ఏమిటి, ఏ పరీక్షలు రాయాలి, దానికోసం ఎవరిని కలవాలి, ఎలా ముందుకు సాగాలి అనే విషయాలు తెలియవు. ఒకవేళ తెలిసినా అది చాలా కష్టతరమైన పరీక్ష అని, ముఖ్యంగా సామాన్య పేద విద్యార్థులు రాయలేరని, అందుకని వాటి గురించి కలలు కనడం కూడా సాహసమే అని భయపడుతూ ఉంటారు. ఇదంతా అనవసరపు అపోహ మాత్రమే. నిజానికి సివిల్ సర్వీస్ పరీక్ష కూడా అన్ని పరీక్షల్లాగే సామాన్య పరీక్షలేనని, ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తే వాటిలో అగ్రభాగాన నిలబడడం సాధ్యమే. అందుకని కలెక్టర్ కావాలనుకోవడం సాధారణమే తప్ప సాహసం కానే కాదని, ఏమాత్రం అలా భావించొద్దని అంటున్నారు నియో స్టెన్సిల్స్ సంస్థ కో-ఫౌండర్ కుష్ బీజల్. ఐఏఎస్, ఐఈఎస్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టాలంటే కఠోరమైన సాధన, శిక్షణ, విశ్లేషణ, నైపుణ్యం ఇలా చాలా అస్త్రాలతో సన్నద్ధమవ్వాలి. ఇందుకోసం మెట్రో నగరాల్లోని టాప్ కోచింగ్ సెంటర్లకు పరుగు పెట్టాలి. అలా అని అందరూ తమ పిల్లల్ని శిక్షణా కేంద్రాలకు పంపించలేరు. ఆర్థిక సమస్యలు ఒక కారణమైతే దూరం, భద్రత వంటివి మరో కారణం. అలా కాక తమ పిల్లాడి ఇంట్లోనే దేశంలోని ఐఐటి, ఐఐఎం వంటి టాప్ కాలేజీల్లోని ప్రొఫెసర్ల పాఠాలు ప్రత్యేకంగా వినే వీలుంటే ఎంచక్క ఇంట్లో నుంచే పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చు కదా. ఇదే ఆలోచన ఇద్దరు అన్నదమ్ముల్ని స్టార్టప్ వైపు నడిపించింది. అదే నియో స్టెన్సిల్స్. నియో స్టెన్సిల్స్ వివరాలు సంస్థ కో-ఫౌండర్ కుశల్ బీజల్ నోటి నుంచి తెలుసుకుందాం. మాది రాజస్థాన్లోని మారుమూల గ్రామం. మా పేరెంట్స్ ఆర్థికంగా కాస్త ఉన్నవారు కావటంతో కోల్కతాలోని టాప్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పించారు. నాకు ఐఐటి అహ్మదాబాద్లో, మా తమ్ముడు లవ్ బీజల్కు ఐఐఎం ఢిల్లీలో సీట్ వచ్చింది. మా పేరెంట్స్లా అంతా తమ పిల్లల్ని మెట్రో నగరాల్లోని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపించలేరని, ఫీజులు భరించలేరని మేము అర్థం చేసుకున్నాక దీనికి పరిష్కారం వెతికే క్రమంలో 2014లో 15 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా నియో స్టెన్సిల్ను ఆరంభించాం. కోర్సును బట్టి ధరలు 3,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్నాయి. అభ్యర్థులు చెల్లించే ఫీజులో 50% టీచర్లకు, మిగిలింది కంపెనీకి. ఇప్పటిదాకా నియో స్టెన్సిల్స్లో 3 లక్షల మంది యూజర్లున్నారు. వీరిలో 6,000 మంది పెయిడ్ యూజర్లు. ప్రస్తుతం ఏడాదికి 3,000 మంది అభ్యర్థులు మా సేవలను వినియోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్యను 7,000కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గతేడాది 6 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. ఈ ఏడాది 15 కోట్ల టర్నోవర్కి సంకల్పించాం. ఈ ఏడాది ముగిసేలోగా టీచర్ల సంఖ్యను 150కి, కోర్సుల సంఖ్యను 1000కి చేర్చాలని అనుకున్నాం. ఆన్లైన్ పాఠాలతో పాటు ఆఫ్లైన్ హైదరాబాద్, జైపూర్లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. వీటిలో టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. స్థానికంగా ఉండే అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో మా సేవలను వినియోగించుకోవచ్చు. త్వరలోనే దేశంలో మరో 20 ప్రాంతీయ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఐఐటి, ఐఐఎం ఎంట్రన్స్ కోర్సులను కూడా ప్రారంభిస్తాం. 2 ఏళ్లలో విదేశీ కోర్సులు, ఉద్యోగాలపై కూడా లైవ్ పాఠాలు ప్రారంభిస్తాం. మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. డిసెంబర్కు ఈ సంఖ్యను 80కి చేరుస్తాం. ఇటీవలే టైమ్స్ ఆఫ్ ఇండియా, M&S పార్ట్నర్స్, ప్యారగాన్ ట్రస్ట్, జబాంగ్, యూనికామర్స్ ఫౌండర్ల నుంచి 6 కోట్లు సమీకరించాం. అనాలిటికల్ ఆధారిత టెస్ట్ ప్రాక్టీస్ పోర్టల్ టెస్ట్ కేఫ్ను కొనుగోలు చేశాం. ఈ ఏడాది ముగిసే నాటికి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మరో టెక్ స్టార్టప్ను కొనుగోలు చేయనున్నాం. అలాగే 33 కోట్ల నిధులు సమీకరిస్తాం అని కుశల్ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్ష అంటే పోటీ విపరీతంగా ఉంటుంది. ఇక జాతీయ స్థాయి పరీక్షలంటే చెప్పక్కర్లేదు. చదువుతో పాటు వీటికి ఉండాల్సిన ఒకే ఒక అర్హత తపన, తపస్సు. ఈ 2 ఉంటే ఎలాంటి ఎగ్జామ్స్లో అయినా ఉత్తీర్ణత సాధించవచ్చని ఇప్పుడు తెలిసింది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.